యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలలో మొదటి మాట అత్యంత శక్తివంతమైనది. ఇది ఆయన లోతైన ప్రేమకు మరియు క్షమాగుణానికి నిదర్శనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23:34. యేసుక్రీస్తు తనను సిలువ వేస్తున్న వారిని శపించలేదు. బదులుగా తనను హింసిస్తున్న వారి కోసం తండ్రిని వేడుకున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పిన మాటను యేసుక్రీస్తు స్వయంగా ఆచరించి చూపాడు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని అనడం ద్వారా వారు చేస్తున్న పాపం యొక్క తీవ్రత వారికి అర్థం కావడం లేదని యేసు పేర్కొన్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తన శరీరమందు మన పాపములను బ్రానుమీద మోసుకొనెను. 1 పేతురు 2:24. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. యెషయా 53:5. పాత నిబంధనలో యాజకుడు ప్రజల పాపముల కోసం బలి అర్పించి దేవునిని వేడుకునేవాడు. శిలువపై యేసుక్రీస్తు మనందరి కోసం విజ్ఞాపన చేసే ప్రధాన యాజకునిగాను కనిపిస్తాడు. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీయులకు 7:25. ఆకాశమండలము గుండా వెళ్ళినవాడును దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హెబ్రీయులకు 4:14. యేసు శిలువ కార్యమంతా మానవాళి పాప క్షమాపణ కోసమే. అందుకే ఆయన తన శిలువయాగం ప్రారంభంలోనే క్షమాపణతో మొదలుపెట్టాడు. మన పాపాలు ఎంత ఘోరమైనవైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని యేసుక్రీస్తు శిలువలో పలికిన ఈ మాట నిరూపిస్తుంది. ఈ మాట మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. క్షమించడం. మనకు హాని చేసిన వారిని, మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారిని యేసువలే క్షమించగలిగినప్పుడే మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని గడపగలం. యేసును అనుసరించిన మొదటి రక్తసాక్షి స్టెఫను తను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కూడా యేసువలనే ప్రార్థించాడు, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుము. అపోస్తలుల కార్యములు 7:60.